Jesus used him to open the gospel of Gentiles. అన్యజనులను సువార్త మొదటగా తెలిపినవాడు. From failure to revival, ఓడిపోయిన స్థితి నుంచి and weakness to boldness, ఉజ్జీవం తెచ్చే వరకు, from fisherman to apostle. ఆ యొక్క ధైర్యం నుంచి బలవంతులుగా చేయుట కొరకు. So restoration comes truth, love. పునరుద్ధరణ శిక్షతో కాదు, ప్రేమతో The వస్తుంది. Holy Spirit transform broken people. పవిత్రాత్మ విరిగిన హృదయాలను మారుస్తాడు. So calling comes from God's grace, దేవుని పిలుపు ఆయన దయ వలన వస్తుంది, not our ability. అది మన సామర్థ్యం వల్ల కాదు. So God uses weak people to show his strength. బలహీనులను ఉపయోగించడం ద్వారా దేవుడు మనకు బలాన్ని చూపుతాడు. So in the Jesus hands, యేసు ప్రభుల వారి యొక్క చేతుల్లో ordinary people become extraordinary people. సాధారణ మనుషులు అద్భుతంగా తయారు చేస్తారు. So Moses had a stammer, మోషే నెత్తిగా ఉన్నవాడు, but God used him. దేవుడు వారిని వినియోగించుకున్నాడు. David was a shepherd boy, దావీదు ఒక గొర్రెల కాపరి, but God made him king. కానీ దేవుడు దావీదును ఒక రాజును So చేశాడు. don't look at your background, మీ పరిస్థితులను మీరు చూసుకోకండి, look at the God's calling. పిలిచిన దేవుని చూడండి. So don't say I am weak. నేను బలహీనుడని అనకండి. So if we look at Jesus, మనం యేసును చూస్తే we walk in victory. విజయ మార్గంలో నడుస్తాం. If we look at the storms, మన యొక్క సమస్యలను చూస్తే we sink. మునిగిపోతాం. Jesus is our high priest who prays for us. యేసు మన కోసం ప్రార్థించే ఒక ప్రధాన యాజకుడు. So many believers feel weak, right? మనలో చాలా మంది బలహీనమైపోతూ ఉంటారు. So Peter was an ordinary man, పేతురు ఒక సాధారణ మనిషి, but God called him. కానీ యేసు ప్రభుల వారు పేతుర్ని పిలిచాడు. So if you are not singing in the church, మీరు మందిరంలో పాటలు పాడకపోయినా, so if you are not worshiping in the Lord, బైబిల్ని నియమకంగా చదవకపోయినా, but God still calls you దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు. because he loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Hallelujah. 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 And he Hallelujah. will make a plan for your future. దేవుడు మీ యొక్క భవిష్యత్తును ఊహించని విధంగా ఒక గొప్ప అద్భుతాన్ని So చేయబోతున్నాడు. keep your eyes on Jesus in every situation. మీ యొక్క ప్రతి పరిస్థితుల్లో యేసు వైపు చూడండి. In a family problems, కుటుంబ సమస్యల్లో look at కావచ్చు, Jesus. యేసును in చూడండి. a financial struggles, ఆర్థిక సమస్యల్లో look at కావచ్చు, Jesus. యేసును in a చూడండి. ministry challenges, సేవ సమస్యల్లో look at కావచ్చు, Jesus. యేసును చూడండి. so a mother continues to pray for a child who is going to in a wrong path. ఒక తల్లి తన కుమారుడు తప్పు మార్గంలో పోయినా తల్లి తన పిల్లవాడి కోసం ప్రార్థన చేయడం ఆపదు. So Jesus loves us more than any mother. So many believers fail in temptation, చాలా మంది విశ్వాసాలు పాపం గుండా పడిపోతూ ఉంటారు, but Jesus lifts them. కానీ యేసు పైకి లేపుతాడు. Many lose their spiritual passion, చాలా మంది వారి జీవితంలో ఆధ్యాత్మిక విషయంలో పడిపోయినా, but Jesus restored them. వారు ఉన్నారు కానీ యేసు తీసుకొచ్చాడు. So many feel unworthy, చాలా మంది అనుకుంటా ఉంటారు దేవుని ఎదుట అర్హులము కాదని. but when you fail, మీరు ఏ విషయంలోనైనా ఓడిపోయినప్పుడు, run to విఫలమైనప్పుడు Jesus. యేసు వైపుకు పరిగెత్తండి, So not away from him. దేవునికి దూరంగా కాదు. So Jesus prayed for Peter, యేసు పేతురు కోసం and ప్రార్థించినట్లే he is praying for you now. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. Hallelujah. 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 So what is- మన విరిగి నలిగిన హృదయాలను దేవుడు కనిపిస్తే దేవుడు తిరిగి బాగు చేసి నిన్ను వాడుకునే రీతిగా చేస్తాడు. Hallelujah. 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 So God restored Peter. పేతురుని లేపాడు, So God restored Johan. యోహాన్ని కూడా అదే రీతిగా లేపాడు. So God restored Samson. అదే రీతిగా సంసోన్ని కూడా లేపాడు. God wants to restore your spiritual fire. ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో వెలిగించాలనుకుంటున్నాడు. So God wants to rebuild your ministry. మీ యొక్క సేవను మళ్ళీ నిర్మించాలనుకుంటున్నాడు. God wants to strengthen your prayer life again. మీ ప్రార్థనా జీవితాన్ని బలపరచాలనుకుంటున్నాడు. God wants to use you for his kingdom. దేవుడు నిన్ను వాడుకుంటాడు తన రాజ్యం కొరకు. So say to the Lord, so I love you, నేను నిన్ను and ప్రేమిస్తున్నాను he will restore you. అని చెప్పగానే ఆయన మిమ్మల్ని పునరుద్ధరిస్తాడు. అన్నదమ్ముల ప్రేమ కన్నా, లేదంటే భార్య భర్తల ప్రేమ కన్నా, సో దేవుని ప్రేమ శాశ్వతమని గమనించి పరలోక ప్రేమ కోసం మనము తాపత్రయపడుతూ మన అధికమైన ప్రేమను దేవుని పట్ల చూపించాలి. If you feel weak, మీరు బలహీనంగా అనిపిస్తే so God will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. Or if you feel fallen, మీరు పడిపోయినట్లు అనిపిస్తే God will lift you. దేవుడు మిమ్మల్ని If you లేపుతాడు. feel rejected, మీరు God will తిరస్కరించబడినట్లయితే accept you.
దేవుడు మిమ్మల్ని And if you అంగీకరిస్తాడు. feel empty, మీరు ఖాళీగా ఉన్నట్లు God అనిపిస్తే will fill with the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. So like Peter, పేతురులాగానే your greatest ministry after your greatest failure. మీరు గొప్ప సేవ, మీ గొప్ప విఫలత తర్వాత ప్రారంభమవుతుంది. So God is saying, దేవుడు చెప్తున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, I will lift you again. నేను నిన్ను మళ్ళీ లేపుతాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah.